సర్వశక్తిమంతుడైన దేవ, కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకానికి వెలుగై ఉన్న మా దేవ, మీ ప్రేమ గొప్పది, మీ దయా కనికరము గొప్పది. కాబట్టే అపాత్రులు అయోగ్యులమైన మమ్ములను ప్రేమించి గత రాత్రి మంచి నిద్రనిచ్చి కాపాడితిరి. అందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మహిమగల మా పరలోకపు తండ్రి, మీరే కృప చూపెట్టి మా జీవితాలలో అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు చేయండి. మా జీవితాలు మీరు కోరుకున్నట్టుగా మార్పు చెందుటకు నాయన మహిమ కలిగిన దేవ, మిమ్మల్ని అనుసరించి జీవించటానికి ఈ మట్టి వారికి తగిన బుద్ధిని జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 20వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. 2వ అధ్యయన వృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలాడు. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ప్రియులారా, గమనించాలి. యాజకుడు యెహోయాదా బ్రతికిన దినములన్నీ కూడా యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. తాను 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు పరిపాలన చేశాడు. అతని తల్లి కాపురస్తురాలు జిబ్యా అనేటటువంటి ఆమె. బెయేర్షెబా కాపురస్తురాలు. ప్రియులారా, యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు పాలించాడు. యోవాషు అను మాటకు బలము కలిగినవాడు అని అర్థం. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. బెయేర్షెబా అంటే ప్రమాణపు బావి అని అర్థం. జిబ్యా అనగా లేడీ, జింక అని అర్థం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ప్రియులారా, యోవాషు బలము కలిగిన వాడు. ఈ రోజున చాలామంది బలము కలిగిన వారున్నారు. జనబలము, ధనబలము, కులబలము అను వాటి పేరిట చాలామంది ప్రభు త్రోవల్లోనికి వచ్చేశారు. కొన్ని సంఘాలు వారి కులం పేరు పెట్టుకున్నాయి. మేము రెడ్డి, మేము కాపు, మేము కమ్మ అనేటటువంటివి. అయ్యలారా, గమనించవలసిన విషయం, వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. ఆ పునాది రాయి యేసు ప్రభుల వారే. దాని మీదనే సంఘాన్ని కట్టాలి. ధనంతో సంఘాన్ని కట్టలేం, కులంతో సంఘాన్ని కట్టలేం, జనంతో సంఘాన్ని కట్టలేం. సంఘాన్ని క్రీస్తు అనేటటువంటి ఆ పునాది రాయి మీద, యేసుక్రీస్తు అనే పునాది రాయి మీద కట్టబడాలి. ప్రియులారా, కట్టడం అంటే ఓ పెద్ద భవనం కాదు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఓ రాతి గోడలు కాదు. అందుకు ప్రభువు శిష్యులతో చెప్పాడు. ప్రభుల వారు చెప్పిన మాట, శిష్యులు యెరూషలేము దేవాలయమును చూసి ఎంత వైభవోపేతంగా ఉన్నది అని అంటే ప్రభు అన్నాడు,
ఈ దేవాలయం కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాడని చెప్పాడు. తరువాత ప్రవక్త యోనా కంటే గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు అని చెప్పాడు. తరువాత సొలొమోను రాజు కంటే గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడని చెప్పాడు. వారు గ్రహించలేకపోయేది. సొలొమోను జ్ఞానము కేవలము షేబా దేశపు రాణి వరకు వ్యాపించాది. యేసు ప్రభుల వారి యొక్క జ్ఞానము ప్రపంచమంతా నిండి ఉన్నది. ఆయన కృప, ఆయన జ్ఞానము నిండి ఉన్నది. ఆయన కృప జ్ఞానంలోనే నిండి ఉన్న దేశంలో మనము నివాసము చేస్తూ ఉన్నాం. యోనా కంటే గొప్పవాడు. యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నట్టు యేసు ప్రభుల వారు 3 రాత్రింబగళ్ళు పాతాళంలో ఉన్నాడు. ఆ రీతిగా దేవాలయాలు మనము చూసి అబ్బురపోయే స్థితి కాదు, కానీ దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభుల వారు మన మధ్యలో ఉన్నాడు అనే సమాచారాన్ని మరిచిపోకూడదు. యెహోయాదా ఉన్నంత కాలము ఈ యోవాషు యథార్థముగా ప్రవర్తించాడు. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశాడు. అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టాది. ప్రియులారా, గమనించవలసిన విషయం, యోవాషు బలము కలిగిన వాడు. 7 సంవత్సరములలో 7వ సంవత్సరంలో యెరూషలేములో రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. యథార్థంగా ప్రవర్తించిన వాడు. ప్రవక్త అడుగు జాడల్లో నడిచినటువంటి వాడు. యాజకుడైన యెహోయాదా కనుసనలలో నడిచినవాడు. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశాడు. ఆయన కుమారులను కుమార్తెల్ని కన్నాడు. తదుపరి యోవాషు బలము కలిగినటువంటి ఆయనకు వచ్చిన మరొక ఆలోచన, ప్రియులారా గమనించాలి, ఆయన మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టాను. మందిరము బాగు చేయవలనని. ఈ రోజున గమనించాల్సింది, మందిరములో నిలబడే ప్రతి వారు కూడా మందిరమును బాగు చేయాలి. మందిరంలో నిలబడే ప్రతి వారు కూడా మందిరమును బాగు చేయాలి. యోవాషు మందిరాన్ని బాగు చేయాలి అనే ఒక తాత్పర్యము కలిగి ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, యేసు ప్రభుల వారు కూడా మందిరాన్ని బాగు చేశాడు. నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేశారే అని అన్నాడు. అంటే దాని అర్థం, దేవుని మందిరం ఈరోజు వ్యాపార కేంద్రంగా మారిపోకూడదు. రూకలు మార్చేవారు, పక్షులను అమ్మేవారు, గొర్రెలను అమ్మేవారు, ఇలాంటి వ్యాపార సాపార సంబంధమైన కార్యకలాపాలలోనికి వెళ్ళకూడదు. వింటున్న దైవ జనాంగమా, మరి మందిరంలోకి వచ్చేటటువంటి వారు ఏం చేయాలి అంటే ప్రార్థన. ఇక్కడ ఉన్న ఒకడు ప్రార్థనాపరుడైతే తానింకా ఒక 3 ప్రార్థనాపరుల్నిగా చేయాలి. 3 ప్రార్థనాపరులైతే వారు ఒక్కొక్కరు 3 ప్రార్థనాపరుల్ని తయారు చేయాలి. ఆ రీతిగా ఆ 3 ఇంకొక 3 ప్రార్థనాపరుల్నిగా చేయగలిగితే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని మందిరము ప్రార్థనాపరులతో నింపబడిపోతుంది. అనగా ప్రభుతో మాట్లాడేటటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుతో మాట్లాడడం ప్రారంభిస్తే ప్రజలందరూ కూడా ఉత్తేజభరితులవుతారు.
ప్రజలందరూ పరిశుద్ధత కలిగి జీవిస్తారు, యథార్థముగా బ్రతకటానికి నేర్చుకుంటారు. దేవుని దృష్టిలో ప్రార్థనాపరులుగా మారితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని మందిరాన్ని బాగు చేసేటటువంటి ఆ స్థితి రాజుగారికి బలము కలిగినటువంటి ఆయనకు ఉద్దేశం కలిగాది. ఈరోజు నీకు బలం ఉంది, ధనబలం ఉంది, నీకు జనబలం కూడా ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. కానీ నీ బలాన్ని దేని కొరకు మందిరంలో ఉపయోగిస్తూ ఉన్నావు? ధనం కోసమా, లేక జనం కోసమా, లేక కులం కోసమా? ప్రభుల వారు దుఃఖించవలసి వస్తుంది. నిన్ను బలపరిచినది ఎందుకు అంటే నీ ద్వారా మందిరమును బాగు చేయటానికి. ఒకసారి కూర్చొని ఆలోచన చేయి. మందిరాన్ని బాగు చేస్తున్నావా? మందిరాన్ని పాడు చేస్తున్నావా? మందిరము బాగు చేసేవాడు ఎప్పుడు ప్రార్థనాపరుడై ఉంటాడు. మందిరాన్ని పాడు చేసేవాడు ఎప్పుడు వ్యాపారపు ఆలోచనలు కలిగి ఉంటాడు. దయచేసి గమనించాలి. మందిరాన్ని బాగు చేసేవాడు ప్రార్థనాపరుడై ఉంటాడు. మందిరాన్ని పాడు చేసేవాడు పాస్టర్ గారికి చాలా దగ్గరగా చేరతాడు, పాస్టర్ గారిని పొగుడుతాడు, అమ్మగారి దగ్గర చేరతారు, అమ్మగారిని పొగుడుతాడు, చాలా విషయాలు చేస్తాడు. దయచేసి గమనించాలి. చర్చిలో వానితో ఏదో చెప్తాడు, వీనితో ఏదో చెప్తాడు, ముందు వరుసలో కూర్చుంటాడు, బైబిల్ బాగా చదువుతాడు, పాటలు బాగా పాడతాడు, అవి ఇవి తెలిసినట్లుగా నటిస్తూ ఉంటాడు. వీరి ద్వారా మందిరము బాగుపడదు. దయచేసి గమనించాలి. నీ బలం మందిరాన్ని బాగు చేయటానికే ఉపయోగపడాలి, కానీ మరొక దాని కొరకు కాదు. ఆమెన్. యోవాషు ఆ రీతిగా మందిరం బాగు చేయాలని ఆలోచించాడు. నేను ఇంకా 2వ వచనం చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.